వచ్చేస్తుంది. పిల్లల్లో కూర్చున్న దుష్టాత్మ కూడా బయటకు వచ్చేస్తుంది. చేయి పెడుతుండగా ఏ దురాత్మ అయితే ఉందో విడిచేసి వెళ్ళిపోతుంది. అద్భుతం జరుగుతుంది. మీకు కూడా స్వస్థ కలుగుతుంది. స్వస్థ మీకు కావాలి, స్వస్థ మీకు కావాలి. మీ చిన్నబాబుకు సంబంధించినటువంటి ఏదైనా వస్తువులు కానీ ఏదైనా కానీ ముట్టుకున్నా కానీ ఏదైనా వాడినా కానీ ఊరికి ఆవేశం వస్తుంది. అవునమ్మా, ఆవేశం వస్తుంది. నెక్స్ట్ చిన్నబాబు అంటున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపో, ఇంట్లో ఉండొద్దు, నాకే ఈ ఇల్లు కావాలి, నేనే ఉండాలి, నేనే ఉంటాను, వెళ్ళిపో అని ఒక్కోసారి కొంచెం కోపం వచ్చేసినప్పుడు దుష్టాప దిగిరాగానే సైకోలాగా అయిపోయి ఏది చేతికి వస్తే అట్లా అప్పుడప్పుడు ఇట్లా ఇసిరేస్తాడు. ఇల్లంతా కూడా మొత్తం కూడా రావణ కష్టంలాగా చేసి మొత్తం ఇటాటు అన్ని కూడా ఇట్లా వస్తువులు ఏదొస్తుంది ఇట్లా ఇసిరేసేది ఎవరమ్మా? చిన్నబాబు ఏం చేస్తాడమ్మా? కోపం మీద అన్ని ఇసిరి కొడతా ఉంటాడు. పెద్దోనికి చిన్నోనికి చిన్నప్పటి నుంచి కూడా ఏదో విషయంలో గొడవ తగాద కొట్టుకోవడం చిన్నప్పటి నుంచి జరిగేది. అవునమ్మా, అది ఈనాడు కాదు, మీరు చిన్నప్పటి నుంచి మీరు గమనించారు. సో దీనివల్ల ఏంటంటే ఇంట్లో నెమ్మది లేకపోవడం, తర్వాత ఆత్మలో చెక్ చేస్తున్నాడు. కొంచెం ఎవరికో గతంలో కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉండేదమ్మా. పెద్ద బాబుకు ఏముండేదమ్మా? డ్రింకింగ్ అలవాటు ఉండేది. సో ఇద్దరి కొడుకుల మధ్యలో ఓ తల్లిగా మీరు నలిగిపోతూ ఏంటి పరిస్థితి అని మీరు చాలా బాధపడుతున్నారు. అవునమ్మా, సాపలో కొన్ని చెక్ చేసినప్పుడు నాకు మీ చుట్టూ 1 2 3 4 4 గొలుసులు మీ చుట్టూ ఉండడం నేను చూస్తున్నాను. ఈ 4 గొలుసుల వల్ల 1 2 3 4 5 6 7 8 9 9 సంవత్సరాల నుంచి సాపలో చూసినప్పుడు 9 సంవత్సరాల నుంచి ఎవరింట్లమ్మా అంతా గజిబిజి గందరగోళం, అసలు ఎలాంటి అభివృద్ధి కానీ ఎదుగుదల కానీ ఏదీ లేదు. ఎక్కడేసిన గొంగడ వలె ఎవరింట్లో ఉందమ్మా? 9 ఏళ్ళ నుంచి ఎవరికి అలా ఉందమ్మా? మీ ఇంట్లో ఏమైతుందమ్మా? మీ ఇంట్లో పిల్లలకి నాకు ఇద్దరు పిల్లలకి నాకు బాగుండదు. ఎందుకంటే ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు సడన్గా నాకు సంథింగ్ ఏదో ఎవరికో పోలీస్ స్టేషన్ నుంచి ఎవరో కాల్ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేయడం చూస్తున్నాను. మీ పిల్లలు ఎవరో పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీసుని కలిసి అక్కడ ఏదో డిస్కషన్ చేయడం నేను చూస్తున్నాను. గతంలో ఏదో వాళ్ళ గొడవ విషయంలో ఏదో జరగడం నేను చూస్తున్నాను. అలాగే సాపలో చెక్ చేసినప్పుడు ఇది యాక్సిడెంట్ కూడా అయింది. యాక్సిడెంట్ ఎవరికి అయిందమ్మా? పెద్ద బాబుకు ఏం జరిగిందమ్మా? బండి నుంచి 3 సార్లు పడిపోయాడు. బండి మీద నుంచి 3 సార్లు కింద పడ్డాడు. తర్వాత నెక్స్ట్ ఆపలో చూసినప్పుడు పెద్ద బాబుకు చిన్న బాబుకు మధ్య కొంచెం బాగా కోపం, గొడవలు, అలాగే ఆవేశం. ఎవరికమ్మా ఊరికే ఆవేశం వచ్చి తిడుతూ కొట్టడానికి వచ్చేది ఎవరమ్మా? ఇంట్లో చిన్నబాబు అంటున్నాడు పెద్ద బాబుతోటి, ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో, వెళ్ళొద్దు, ఉండొద్దు, వెళ్ళిపో అని ఎవరమ్మా అనేది? ఎవరమ్మా? చిన్నబాబు ఏమంటున్నాడమ్మా? ఉండొద్దు, ఎప్పుడు గొడవ పెడతా ఉంటాడు. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ చిన్నబాబుకు సంబంధించినటువంటి ఏదైనా వస్తువులు కానీ ఏదైనా కానీ ముట్టుకున్నా కానీ ఏదైనా వాడినా కానీ ఊరికి ఆవేశం వస్తుంది. అవునమ్మా, ఆవేశం వస్తుంది. నెక్స్ట్ చిన్నబాబు అంటున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపో, ఇంట్లో ఉండొద్దు, నాకే ఈ ఇల్లు కావాలి, నేనే ఉండాలి, నేనే ఉంటాను, వెళ్ళిపో అని ఒక్కోసారి కొంచెం కోపం వచ్చేసినప్పుడు దుష్టాప దిగిరాగానే సైకోలాగా అయిపోయి ఏది చేతికి వస్తే అట్లా అప్పుడప్పుడు ఇట్లా ఇసిరేస్తాడు. ఇల్లంతా కూడా మొత్తం కూడా రావణ కష్టంలాగా చేసి మొత్తం ఇటాటు అన్ని కూడా ఇట్లా వస్తువులు ఏదొస్తుంది ఇట్లా ఇసిరేసేది ఎవరమ్మా? చిన్నబాబు ఏం చేస్తాడమ్మా? కోపం మీద అన్ని ఇసిరి కొడతా ఉంటాడు. ఆ టైంలో ఏదో టీవీ కూడా పగిలిపోవడం నేను చూస్తున్నాను. పగిలిందమ్మా? మంచిగా టీవీలో అప్పుడప్పుడు అవి చూసేవాళ్ళు. ఆ టీవీ పగిలిపోయిందమ్మా? అది రిపేర్కి ఇచ్చినా కానీ చేస్తాను చెప్పారమ్మా? చేయలేదు. ఇక రిపేర్ పనికిరాదు, అది స్క్రాప్ పనికి వస్తుందని చెప్పారు. అయితే ఈ చిన్నబాబు విషయంలో మీరు ఎంతగానో మదన చెందుతున్నారు. నెక్స్ట్ ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ చిన్నబాబు మీతో అంటున్నాడు, నువ్వు పెద్దోడిని ప్రేమిస్తున్నావు, పెద్దోడిని ఎక్కువ అంటే నీకు ఇష్టము, పెద్దోనికి నువ్వు ఎక్కువ ఏదైనా పెద్దోనికి చేస్తున్నావు, నేను చేస్తున్నావు, నన్ను పట్టించుకుంటలేవు, నేనంటే నీకు ఇష్టం లేదు, అది ఇది చిన్నప్పటి నుంచి నువ్వు అట్లా చేసా, పక్షవాతం చూపించావని ఎవరమ్మా అలా ఆవేశాలు అనేది? ఎవరమ్మా? చిన్నబాబు ఏమంటున్నాడమ్మా?
ఏమైనా ఆయనకే ఏదైనా కూడా ఎక్కువ ప్రేమిస్తున్నాం అని చెప్తాడు. ఎక్కువ పెద్దబాబుని ప్రేమిస్తున్నా అని చెప్పేసి చిన్నబాబు ఎస్ మీ మీద కూడా కొంచెం ఎస్ కొంచెం కక్షలాగా కొంచెం ఆయుసలాగా పెంచుకున్నాడు. అవునమ్మా? అయితే నేను మనీ చేసే విషయం ఏంటంటే ఎస్ తండ్రులు తల్లులు మీకు ఇద్దరు బాబులున్నా ముగ్గురు బాబులున్నా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, పెద్ద కుటుంబం అయితే ఎస్ చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఎస్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా మీరు ఏం చేయాలంటే సమానంగా ప్రేమించే ప్రయత్నం చేయండి. సమానంగా ప్రేమించే ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్. చిన్నపాప అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు కన్నావు, వానికే అంతా ఇస్తున్నావు, వానికే చేస్తున్నావు, నన్ను ఎందుకు కన్నావు అని అప్పుడప్పుడు అంటాడమ్మా. ఏమంటాడమ్మా? అన్నీ ఆయనకే పెడుతున్నావు అన్నాడు. అన్నీ ఆ పెద్దోనికి ఇస్తున్నావు, మటన్ చేసినా అతనికే పెడుతున్నావు, చికెన్ చేసినా అతనికి పెడుతున్నావు, నన్ను ఎస్ చేస్తామని అంటున్నాడు. సో దీనివల్ల చిన్నప్పటి నుంచి అమ్మ ఇది ఈనాడు ఇది కాదు, ఇది కయ్యను ఏబెలు కథ. అవునమ్మా? కయ్యను ఏబెలు కథ. చిన్నప్పటి నుంచి కూడా ఎస్ పెద్దోనికి చిన్నోనికి చిన్నప్పటి నుంచి కూడా ఏదో విషయంలో గొడవ తగాద కొట్టుకోవడం చిన్నప్పటి నుంచి జరిగేది. అవునమ్మా? అది ఈనాడు కాదు, మీరు చిన్నప్పటి నుంచి మీరు గమనించారు. సో దీనివల్ల ఏంటంటే ఇంట్లో ఎస్ నెమ్మది లేకపోవడం, తర్వాత ఆపలో చెక్ చేస్తున్నాడు కొంచెం ఎవరికో ఎస్ గతంలో కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉండేదమ్మా. ఎస్ పెద్ద బాబుకు ఏముండేదమ్మా? డ్రింకింగ్ అలవాటు ఉండేది. నెక్స్ట్ ఆపలో చెక్ చేసినప్పుడు ఎస్ ఎవరు ఎస్ ఒక స్త్రీ విషయంలో కొంచెం బాగా, ఒక లేడీ విషయంలో కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఎస్ మెంటల్గా బాగా ఎస్ డిస్టర్బ్ అయ్యి కొంచెం రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ కూడా జరిగింది. ఎస్ గతంలో కొంచెం గొడవలు ఎస్ తగాదాలు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. ఎవరి విషయంలో అయిందమ్మా? ఏ బాబుకి అయిందమ్మా? పెద్ద బాబుకే. ఎవరి విషయంలో, ఏ లేడీ విషయంలో అయిందమ్మా? మా వదిన వల్ల చెల్లె బిడ్డ ఉండే, ఆ పాప నేను బావని చేసుకుంటా అన్నది. ఆ పాప మీ పెద్ద బాబు చేసుకుంటా అన్నది అంటే మా అమ్మతోని ఆ పిల్ల చేసుకుంటా అన్నది గిట్లా అని చెప్పిండు. చెప్తే ఇక అల్లుల్లి గొడవలైనాయి చేసుకుంటా అని చెప్పింది. మీ బాబు కూడా ఇష్టపడ్డాడమ్మా? మీ బాబు కూడా ఇష్టపడ్డాడు. కానీ అటు సైడ్ నుంచి ఎవరో చుట్టాలు కొంతమంది ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు ఇష్టపడలేదు. మీ బాబు చూస్తే ఎవరమ్మా కొంచెం హైట్ ఉండేది? ఎవరమ్మా? మీ బాబే కొంచెం హైట్ ఉంటాడు, చూడడానికి కొంచెం సినిమా హీరో లాగా ఉంటాడు. అవునమ్మా? సినిమా హీరో లాగా ఉంటాడు. సో కాబట్టి అమ్మ ఇష్టపడింది, మీ బాబు కూడా ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళ సైడ్ వాళ్ళు ఏంటంటే మేము ఇయ్యము అని చెప్పేసి వాళ్ళు ఎవరో వచ్చి గొడవ పడ్డారు. అవునమ్మా? గొడవపడి కొంచెం పంచాయతీ లాగా చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అన్నారు ఈ పాపను ఏదో ట్రాప్ చేశాడు, మీ అబ్బాయి ఏదో ట్రాప్ చేశాడు, ఏదో బుట్టలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆస్తి కోసం అది ఇది అని చెప్పేసి ఏదో కొంతమంది అన్నారు. ఎవరు అన్నారమ్మా? మా వదిన వాళ్ళే అన్నారు. మీ వదిన వాళ్ళు ఏమన్నారమ్మా? ఈయనకేమో హక్కు ఉంది చేసుకోవడానికి అని, ఏముంది అని చేసుకోనియలేదు. ఏముంది మీకేముంది, ఎస్ అమ్మాయి కూడా ఏదో ఆశించి ఏదో ఎస్ మాయమాటలు చెప్పి చేసుకుందాం అనుకుంటున్నారని ఎస్ వాళ్ళు వ్యతిరేకించారు. ఎస్ దానివల్ల మీ బాబు ఎస్ పెద్ద బాబు కొంచెం అప్పట్లో కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. అవునమ్మా? డిస్టర్బ్ అయ్యి తర్వాత ఈ అమ్మాయిని అప్పటికి వరకే కొంచెం లోతుగా ఎస్ మెంటల్గా ప్రేమించాడు. ఆ తర్వాత డిస్టర్బ్ అయ్యేసరికి కొన్నాళ్ళు ఎస్ డ్రింకింగ్ చేశాడు. అవునమ్మా? చేశాడు. ఎస్ ప్రేమదాసు దేవదాస్గా మారిపోయాడు. ఎస్ ఆ సమయంలో మీరు తాగొద్దు బాబు అని ఎన్ని చెప్పినా కానీ వినేవాడమ్మా? వినేవాడు కాదు. ఎస్ తాగేసి ఒక్కోసారి ఇంటికి వచ్చి ఏదో తాగట్లో వాగేసరికి ఇక చిన్నోడి కోపం వచ్చేసి చిన్నోడు పెద్దోడు అప్పుడప్పుడు ఎస్ కొట్టుకునే వాళ్ళు కూడా, తిట్టుకునే వాళ్ళు చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళు. ఇప్పుడైతే తిట్టుకుంటున్నారు. ఎస్ బాగా ఎస్ నువ్వు తాగొద్దు అని చిన్నోడు కూడా అన్నాడు. అవును, నువ్వు తాగి వస్తే ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నాడు. అవునమ్మా? సో ఇద్దరి కొడుకుల మధ్యలో ఓ తల్లిగా మీరు నలిగిపోతూ ఏంటి పరిస్థితి అని మీరు చాలా బాధపడుతున్నారు. అవునమ్మా? అయితే మీ ఇంటి మీద ఎస్ 3 సాతాను శక్తులు ఎస్ పనిచేస్తున్నాయని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. ఈ పిల్లల విషయం గురించే మీరు రోజు కన్నీరు కారుస్తూ ఎస్ ప్రభు నా పెద్దోని నా చిన్నోని మార్చు ప్రభు అని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఎస్ ప్రతిరోజు మీరు ఎరవడమే. అవునమ్మా? ప్రతిరోజు కూడా కన్నీరు కావడమే. ఏ రోజు కూడా నెమ్మది కానీ సంతోషం కానీ సమాధానం కానీ అసలు లేనే లేదు. ఏదో పేరుకు ఉన్నారంటే 2 కొడుకులు ఉన్నారనే కానీ ఎస్ ఇద్దరు ఏదో మూటలో తిట్టుకోవడము, అర్చుకోవడము, ఇంట్లో అసలు నెమ్మది లేకపోవడము, దీనివల్ల రోజు మీకు వేదనే. అవునమ్మా? వేదనే. ఆ పిల్లల విషయంలో మీరు మార్పు చెందాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. అవును, ఏమని ప్రార్థన చేస్తున్నారమ్మా?
మారాలి, చర్చికి రావాలి. చర్చికి రావాలి, మారాలి, తాగుడు మానేసాలి, అవన్నీ మానేసాలి, చర్చికి రా బాబు అంటే నువ్వు వెళ్ళు, నేను ఎందుకు వస్తా చర్చికి? ఎవరమ్మా అనేది? ఎవరమ్మా అలా నువ్వు చర్చికి రమ్మంటే నేను రానుపో, నువ్వే వెళ్ళు అని ఎవరంటారమ్మా? ఇద్దరు అంటారు. అవునమ్మా. ఇంట్లో అయితే కూర్చొని దాంట్లో మొబైల్ అయితే సినిమాలు చూస్తారు. ఎవరమ్మా సినిమాలు చూస్తారు? ఎవరమ్మా? కొంచెం ఇంగ్లీష్ మూవీస్. పెద్ద ఆయన ఇద్దరైతే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని మూవీస్ అయితే చూస్తారు. చర్చి రమ్మంట మాత్రం రారు. దయ్యాలు అయితే ఒంట్లో ఉన్నాయి. అవునమ్మా. రైట్, ప్రార్థన చేస్తాను. ఈ తల్లి యొక్క వేదన చూడండి. పేరుకే కొడుకులు ఉన్నారు. అవునమ్మా. చాలా మంది ఏంటంటే నీకేందమ్మా ఇద్దరు కొడుకులు ఉన్నారు, తాడి చెట్టు అంతా ఉన్న కొడుకులు ఉన్నారు, నీకేందమ్మా అంటారు. అవునమ్మా. చెప్పుకొని మురువా, చూసుకొని ఏడవా, అంతేనమ్మా. పరిస్థితి అలాగే ఉంది. చెప్పుకొని మురువా, ఇంట్లో పరిస్థితి చూసి ఏడవా. బయట వాళ్ళైతే నీకేందమ్మా ఇద్దరు కొడుకులు ఉన్నారు, తాడ్చేంత కొడుకులు ఉన్నారు, నీకేంటమ్మా అంటారు. అంటారమ్మా? అంటారు. కానీ ఇంట్లో ఉన్న ఎవరి పురాణం వాళ్ళది. ఇంట్లో ఉన్నది ఏం జరుగుతుంది ఎవరు తెలుసమ్మా? తెలియదు. చాలామంది ఏ కొడుకులు ఉంటే మీసాలు అని అనుకుంటారు. కొడుకులు ఉంటే బ్రతకుండగానే సమాధి చేస్తారు. అందరు అలా లేరు. చాలామంది అలాగే ఉన్నారు. కొంతమంది అయితే పోయిన తర్వాత హ్యాపీగా ఉంటారు, ఉన్నప్పుడైతే నరక యాతన భరిస్తారు. ఇద్దరు కొడుకులు మారాలి, చర్చికి రావాలి, ప్రార్థన చేయాలని అంటే వాళ్ళకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. సినిమాలు చూడాలి, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్నీ చూడాలి. ఒక్కోసారి ఇంట్లో సాంగ్స్ కూడా పెడతారు. సినిమా పాటలు పెట్టేది ఎవరమ్మా? సినిమా పాటలు ఎవరమ్మా పెట్టేది? ఎవరమ్మా? పెద్ద ఆయన అయితే సినిమా పాటలు ఐటమ్ సాంగ్స్ పెడతాడు. మీకైతే వినలేక ఓ ప్రభు అని చెవిలో దూది పెట్టుకోవాల్సి వస్తుంది. కొడుకులు చేతులు దాటిపోయారు. అంచేత ఒక తల్లి యొక్క వేదన. అవునమ్మా. గతంలో ఎవరో చనిపోయారు. ఎవరు చనిపోయారమ్మా? మీ భర్త చనిపోయాడు. అదే చూస్తున్నాను. ఆ గోడ మీద టీవీ ఉండే, ఆ టీవీ పగిలిపోయింది. ఆ టీవీ పైన ఒక ఫోటో కనబడుతుంది. ఎవరు ఫోటో అమ్మా అది? మీ భర్త ఫోటోని. ఆ టీవీలో సినిమాలు చూసేవాళ్ళు అది కోపంలో మీ చిన్నోడు పగలగొట్టాడు. కానీ దానిపైన మాత్రం చచ్చిపోయిన మీ ఆయన ఫోటో కనిపిస్తుంది. అందులో ఏదో సూట్ వేసుకున్నాడు. సూట్లో వేసుకున్న ఫోటో ఉందమ్మా? ఏదైనా సూటు అవునమ్మా? సంథింగ్ ఏదో ఇట్లా ఏదో సంథింగ్ ఏదో అదేదో డ్రెస్సే కానీ ఏదో వేరే ఫోటోషాప్లో అదేదో వేరే వాళ్ళది సూట్ పెట్టి తలకాయ అంటించినటువంటి ఫోటో కనిపిస్తుంది. అలాంటిది ఉందమ్మా ఇంట్లో. చెక్ చేసుకోండి. అయితే మీ హస్బెండ్ నేను చూసినప్పుడు మీ హస్బెండ్ నాకు హాస్పిటల్లో కనిపిస్తాడమ్మా. హాస్పిటల్లో ఐసీలో ఉంది. ఎవరమ్మా? మీ ఆయన ఐసీలో అడ్మిట్ అయ్యాడు. అవునమ్మా. అడ్మిట్ అయ్యాడమ్మా లేదమ్మా? అడ్మిట్ అయ్యాడు. కొంచెం సీరియస్ సిచ్యువేషన్ వచ్చేసింది. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ అన్నారు 50-50 ఛాన్స్ అన్నారు. ఎవరి విషయం అన్నారమ్మా డాక్టర్స్? అడ్మిట్ అయినప్పుడు ఎయిడ్స్ వచ్చిందని చెప్పిండ్రండి. అడ్మిట్ అయినప్పుడు ఎయిడ్స్ వచ్చిందని చెప్పారు. ఇక డాక్టర్స్ కూడా ఏంటంటే ఇక 50-50 ఛాన్స్ అని చెప్పారు. పట్టుకోమన్నారు అమ్మా. అడ్మిట్ చేసుకోము. ఇక చేయి దాటిపోయింది. ఇక పరిస్థితి చాలా కొంచెం ఎమర్జెన్సీ అయిపోయింది. సో దాంతోపాటు ఇంకా వేరే కూడా ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు. తెలిసిన డాక్టర్ ఉంటే ఆయన తీసుకొని పోయి అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆ సిక్నెస్ తోటి చనిపోయాడు. అవునమ్మా, చనిపోయాడు. ఇక చాలా విషయాలు కనబడుతున్నాయి. నేను వాటి జోడికి వెళ్ళాను. అయితే ప్రస్తుతం అయితే మీ యొక్క పిల్లలు మారాలని కోరుకుంటున్నారు. అవునమ్మా. మారాలని కోరుకుంటున్నారు. ఇదివరకు ఎవరో సంథింగ్ ఏదో గవర్నమెంట్ పోస్టింగ్ గవర్నమెంట్ పోస్టింగ్లో ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరైనా ట్రై చేస్తారా? మీ బాబులు ఎవరైనా ట్రై చేస్తారా? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై ఎగ్జామ్ రాశారమ్మా? రాసే ప్రయత్నం చేస్తే కానీ రాలేదు. కళ్ళు మూసుకోనమ్మా. మీ ఇంట్లో కొన్ని సాతాను యొక్క శక్తులు సంచారం చేస్తున్నాయి. మీ పొట్టలో ఒక దుష్టాత్మ ఉంది. ఇక అది కూడా బయటికి రావాలి. మీ హస్బెండ్ నుంచి వచ్చినటువంటి ఒక దుష్టాత్మ మీ పొట్టలో కూడా తిష్ట వేసింది. ఇక అది మీలో నుంచి కూడా బయటికి రావాలి. పొట్టలోకి అగ్ని గంధకాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈమె యొక్క పొట్టలో బ్లడ్లో తిష్ట వేసినటువంటి దురాత్మలు నిన్నే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాతాళం నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు
అగ్ని గంధకాలు. అందరూ పొట్టన చేయబెట్టుకోండి. మీ ఒంట్లో కూడా ఏమైనా దురాత్మ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో కానీ, బ్లడ్లో కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ, భర్త నుంచి, భార్య నుంచి, ఎక్కడి నుంచి వచ్చేటువంటి దుష్టాత్మ ఉన్నట్లయితే బయటకు వచ్చేస్తాయి. ఈ బిడ్డ పట్టలోకి అగ్ని గంధకాలు రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దుష్టాత్మలు నిన్నే మొత్తం కడుపంతా పిండేస్తుంది. స్థలంతా తిప్పేస్తుంది. ఒంట్లో ఉన్న కడుపంతా సుడిగాలి, అగ్ని గంధకాలు, సుడిగాలి, సుడిగాలి. యేసుక్రీస్తు నామములో పొట్టలో తలంతా కూడా తిప్పేస్తుంది. కడుపంతా కూడా పిండేస్తుంది. వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. ఒంట్లో ఉన్న దుష్టాత్మలు నిన్నే నోరు తెరవు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. గొంతు వరకు ఒక దుష్టాత్మ వచ్చేసింది. గొంతు వరకు ఇప్పుడు మీకు వికారం అనిపిస్తుంది, వాంతి అనిపిస్తుంది. నోట్లో నుంచి దుష్టాత్మ యేసు నామములో బయటకు వచ్చేస్తుంది. రా, బయటికి రా. యేసుక్రీస్తు నామములో బ్లడ్లో తిష్ట వేసిన దురాత్మ ఒకటి ఉంది, అది బయటికి రాబోతుంది. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తుంది. పిల్లల్లో కూర్చున్న దుష్టాత్మ కూడా బయటకు వచ్చేస్తుంది. చేయబెడుతుండగా ఏ దురాత్మ అయితే ఉందో విడిచేసి వెళ్ళిపోతుంది. మీ పిల్లల్ని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నాడు. దర్శిస్తున్నాడమ్మా, దర్శిస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. మీకు కూడా స్వస్థ కలుగుతుంది. స్వస్థ మీకు కావాలి, స్వస్థ మీకు కావాలి. స్వస్థ కలుగుతుంది. ఆ స్వస్థ మీకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయి, నార్మల్ వస్తున్నాయి. ఒక దూత కూడా మీ ఇంట్లోకి వెళ్ళి మీ పిల్లల మీద కూర్చున్న దయ్యాల్ని బంధిస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. రిసీవ్ చేసుకోండి. అభిషేకం వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అమ్మ ఒకసారి ఇలా నడిచి చెక్ చేసుకోండి. అమ్మా ఇలా ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోసారి నడవండి అమ్మా. ఇంకోసారి నడుస్తుండగా స్వస్థ కలుగుతుంది. స్వస్థ కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. విడుదల కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న సంఖ్యలు తెగిపోతున్నాయి. రైట్, దేవుడు కార్యం చేయబోతున్నాడమ్మా. మీ యొక్క ఈ ఆయిల్ తీసుకెళ్ళి కర్రీలో మిక్స్ చేసి మీ పిల్లలకు పెట్టండమ్మా. వారిలో మార్పులు కలుగుతాయి. అనుకోండి, నేను వారిని కూడా చర్చి తీసుకొస్తాను ప్రభు అనుకోండి. మీరు చర్చి తీసుకొస్తారు. మీరు సాక్షి అంతా రాబోతున్నారు. God bless you.